కార్పొరేట్ అయిన తర్వాత ఇదే కార్పొరేషన్లో నన్ను నా ఫ్యామిలీని అవమానపరిచి మాట్లాడిన రోజులు ఆ వ్యక్తులు ఈరోజు కార్పొరేషన్లో లేదు. ఆ వ్యక్తి మాట్లాడిన వ్యక్తి కూడా ఈ కార్పొరేషన్ లేదు. 4 గంటలు నిలబెట్టి నన్ను అవమానపరిచారు. ఆయన భగవంతుడు మళ్ళీ అవకాశం ఈ సీట్లో ఉన్నాము. ఎందుకంటే ఈ సహకారము, కమిషనర్ సహకారము అందరూ నేను ఎప్పుడు కూడా, ఎందుకంటే ఈ మున్సిపాలిటీ ఏర్పడి 109 సంవత్సరాలు అవుతుంది. ఒక హిస్టారికల్ పనులు ఈరోజు మా ఎమ్మెల్యే గారు చదువుతో ఆయన ఒక పట్టుబడి అధికారం వచ్చిన తర్వాత జానగారపల్లి రోడ్డు వెడల్పు అంటే జానగారపల్లి ఎవరు చేపట్టు అలాంటి దాన్ని ఈరోజు రోడ్డు వేయడం జరిగింది. కలెక్టర్ బాగా కానీ, సాంబేర్ కానీ, మన హై రోడ్ కానీ అన్ని విధాలుగా డెవలప్మెంట్ అంటే ఈ చిత్తూరుని ఒక అభివృద్ధి దిశగా ఒక మార్పు, ఈ చిత్తూరు చరిత్రను మార్చాలి అనే ఒక పట్టుదలతో మా ఎమ్మెల్యే ఎప్పుడు ఆ డిస్కషన్లో ఉన్నారు. అదేవిధంగా దీనికి తగినట్లు 2001-2002లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కమిషనర్గా ఉన్నారు ఇక్కడ. సో ఎంతమందికి తెలుసు ఇక్కడ నాకు తెలుసు. కానీ ఆయన ఏ విధంగా అయితే పట్టుబడి ఏ వర్క్ చేశారో అదే విధంగా ఈ రోజు మన కమిషనర్ గారు ఎందుకంటే అందరూ ఆయన కోసం చప్పట్లు పట్టాలి. ఏం అడిగినా, ఎందుకంటే ఈ కమిషన్ మాది 2001-2002 రాజేంద్ర ప్రసాద్ గారు ఎట్లా ఉన్నారో ఎందుకంటే మాకు అనుభవము చాలా మంది అందరూ తెలుసు. అదేవిధంగా ఈరోజు మన కమిషనర్ నెంబర్ 1 అభివృద్ధి తీసుకునే ముందుకు వస్తున్నారు. అదేవిధంగా మన టౌన్ ప్లానింగ్ 15-16లో బ్రహ్మాండంగా ఆయన సంతపేట రోడ్డు అవన్నీ వెడల్పు చేయడం జరిగింది. ఈరోజు అలాంటి అధికారి ఈరోజు మనకు నాగేంద్ర సార్ గారిని ఏసీపీ గారు మళ్ళీ ప్రమోషన్ అయ్యి వచ్చి అన్ని విధాలుగా మన చిత్తూరుని డెవలప్ చేయాల్సి కోరుకుంటున్నాను. సో మున్సిపాలిటీలో మన అధికారులు ప్రతి మన అసిస్టెంట్ కమిషనర్ కానీ, మీద శానిటేషన్ మన ఎంహెచ్ఓ కానీ, టోటల్ సిబ్బందులు మాకు ఏం అడిగినా మంచి సిబ్బందులు, మంచి పాలన, అదేవిధంగా వీళ్ళందరూ సహకారం తీసుకొని ఎమ్మెల్యే గారు ఏం చెప్తే, ఎందుకంటే మనం అభివృద్ధి చేయాలి. ఈ చిత్తూరుకు ఎంతో ఒక 30-40 ఏళ్ళు వెనకబడినాము. సో ఇప్పుడైనా మనం అందరూ కలిసి ఈ చిత్తూరు పట్టణాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము.